కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఆయనకి ఇప్పుడే డౌట్, మళ్ళీ 2.0 వస్తానన్నాడు. అంటే మీకు ఇప్పటి నుంచే మళ్ళీ ఫియర్ సైకో స్టార్ట్ అయిపోతా ఉంది. వాడు వస్తే ఏమవుతుంది, మళ్ళీ నిద్రపోతామా లేదా, ఏమైపోతాం అంటే దాంతో మనం ఇంకొంచెం నర్వస్ అయ్యి ఇంకా ఎక్కువ తప్పులు చేయాలని చూస్తాం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్. ఐ వాంట్ డీల్ ఫర్మ్లీ ఎవ్రీబడి ఈక్వలీ. కాబట్టి మీరు అన్ని దాంట్లో ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోడల్ ఈజ్ సేమ్, పీపుల్ ఆర్ డిఫరెంట్, బట్ అల్టిమేట్లీ ఎవ్రీ సిటిజన్ ఈజ్ థింకింగ్ సేమ్. యూనిఫామ్గా అదే ఆలోచిస్తాడు. ఓసారి మోసపోతారు. మోసగాళ్ళు ఉన్న దగ్గర మోసపోతారు. మోసగాళ్ళు లేకపోతే కొంచెం స్ట్రైట్గా పోతూ ఉంటారు. అది వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. ఇక్కడ ఈ పొలిటికల్ పొల్యూషన్కి ఈ ఇంటర్నెట్లో పెట్టే, సోషల్ మీడియాలో పెట్టేదంటే నేను ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే. దట్ ఈజ్ బిగ్గెస్ట్ టాస్క్. నేను అందరికంటే బాగా పనిచేసి సంపద సృష్టిస్తానని చెప్తున్నాను. నీ సంపద ఎవరికి కావాలి? నువ్వు కక్ష తీర్చుకో, లేకపోతే నన్ను తిట్టు అంటే నేను ఎక్కడ తిట్టగలుగుతానవన్నీ? రాజకీయాల్లోకి వచ్చింది పబ్లిక్ని తిట్టడానికో లేకుంటే చేయడానికి కాదు కదా. దుర్మార్గుల్ని హ్యాండిల్ చేయాలి. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. అవినీతి పరులు గుండెల్లో నిద్రపోవాలి. నో క్వశ్చన్. అట్ ది సేమ్ టైం పొలిటికల్ విక్టిమైజేషన్ ఏం రాలా. నా లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. కానీ అండర్ ఎస్టిమేట్ చేసి నాతో ఆడుకోవచ్చు అనుకుంటే మాత్రం నేను కూడా ఒక్కొక్కసారి మోసపోతాను, కానీ ఎప్పుడు మోసపోను. అప్రమత్తంగా ఉంటే ఎవడు ఎక్కడే పెట్టాలో అందరిని అక్కడే పెడతాం. ఓకే. దాన్ని ఏమంటారు బ్రదర్? నువ్వు నన్ను అడుగుతున్నావు ఏమంటావు దాన్ని? నీతో ఎవరన్నా మాట్లాడుతున్నావు ఏమంటావు? ఒప్పుకుంటావా? మీ ఇంట్లో నీకు ఆ మధ్య మాట్లాడితే నీ పక్కన మాట్లాడితే ఒప్పుకుంటావు వారిగా? మరి ఇక్కడ ఎందుకు ఒప్పుకుంటున్నావు అంటే నువ్వు ఎందుకు అడుగుతావు నన్ను? దట్ ఈజ్ వేర్. అదే ప్రాబ్లం. మీకు అక్కడే చెప్పాలా మీకు ధైర్యం ఉంటే. ఏమయ్యా నీకు ఎమ్మెల్యేగా ఓటేశారు, ఎంపీగా ఓటేస్తే ఎంపీగా ఉంటాడు తప్ప ప్రతిపక్ష స్థానానికి వేయకపోతే నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వాలి, పీఎంతో సమానంగా ఇవ్వాలంటే ఎందుకు ఇస్తారండి? ఎందుకు ఇవ్వాలంటున్నా? ఎవరిస్తారు? బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్య విలువలు అర్థం కాని వాళ్ళకి ఈ మరుగున ఉంటారు. వితండవాదాలు చేస్తే ఎవరు సమాధానం చెప్పలేం. నీ భావన ఆయన భావన కాదు కావాల్సింది, ప్రజల భావన, ప్రజాస్వామ్య విలువలు, ప్రజల భావన. నేను ఎగతాళి చేయడం లేదు. వీ విల్ రెస్పెక్ట్ పీపుల్. మీరు పేపర్లో రాసినా వాస్తవం ఉంటే నేను వింటాను. ఇష్ట ప్రకారం రాస్తే నేను వినకపోవచ్చు, చదవకపోవచ్చు. అదే సమయంలో నేను నీ మీద బురద జల్లేస్తాను, గుడ్డగాల్చి ముఖానేస్తా, కడుక్కొని ఎవ్రీడే కుదరదు. ఐ హ్యావ్ టు సే వెరీ ఎంఫటిక్లీ. డ్యామేజ్ చేస్తాను, ఇదే మరి చేస్తాను అంటే కుదరదు. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. మీ డెమోక్రసీలో ఎందుకంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాను, నాకు ఓట్లు వేసారంటే ఎట్ అవుతుందండి? బీ క్లియర్. ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, లేకుంటే ఒక చీఫ్ మినిస్టర్ని ఎన్నుకునేది ఆ రాజకీయ పార్టీకి ఓట్లు వేసినప్పుడు వస్తారు. 1/10 ఓట్లుంటే ప్రతిపక్ష స్థానం ఇస్తారు. మెంబర్స్ని పెట్టుకొని ప్రపోర్షనేట్గా టైం ఇస్తారు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయలే. మనతోనే రాజకీయాలు రాలా, మనతోనే కొత్త ఇది రాలా. ఎప్పటి నుంచో ఉండే సాంప్రదాయాలు ఇవన్నీ. ఢిల్లీ పార్లమెంట్లో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నారు, మన అసెంబ్లీలో సేమ్ థింగ్ ఫాలో అవుతున్నాం. కడాన మీరు పేపర్లు, ఇప్పుడు అన్ని పేపర్లు వస్తారు అక్కడికి, టీవీలు.
5 సంవత్సరాలు కొన్ని పేపర్లు రానిచ్చారా, టీవీలు రానిచ్చారా? మీరు విలువల గురించి మాట్లాడడం ఏంటి? విల్ మెయింటైన్ దట్ వాల్యూస్, బట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే మాత్రం కుదరదు. నేను ఐఎమ్ వెరీ ఫర్మ్ అన్ దట్. మనమందరం విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకి విలువలు చెప్తున్న విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే. అదే జరుగుతుంది ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో. నేను అందుకే ఆ మాట చెప్పాక వాళ్ళు పడుతున్నారు కాబట్టి నాకు ఎందుకని నేను చెప్పలా. కాదు, అలాంటి వాళ్ళు విలువలు మాట్లాడడం ఎందుకంటున్నా.